అంటారు ఇంకా మనం ఆన్సర్ చూడదు కానీ ఏది పడుతుంది మాట ఆన్సర్ ఇస్తామని. ఇప్పుడు బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి. దీనికి ఎవరు కారణం అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కారణం. అక్కడ మమతా బెనర్జీ సహాయంతోనే అక్కడ ఒక వర్గం మొత్తం రెచ్చిపోయి ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నది. చివరకు మమతా బెనర్జీ కంట్రోల్ కూడా లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే వీళ్ళ ప్రోద్బలంతోనే వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేయబోతున్నారు, చేస్తున్నారు. ఇది కంట్రోల్ తప్పితే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది, శాంతి భద్రత సమస్య వస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. వెనుక ఉండి నడిపించేది కర్త కర్మ క్రియ మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్. మొత్తం మనకు అన్ని రకాల సాయం చేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ వక్ఫ్ విషయంలో వాస్తవాలను ఇలా మేము వాస్తవాలను ఇవాళ ప్రజలకు సామరస్యంగా వాస్తవాలను ఇవాళ మేము ప్రచురించి సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఏమైంది? ఇవాళ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ దాని నివేదిక ప్రకారం రిపోర్ట్ ప్రకారము 8 లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి దేశవ్యాప్తంగా. 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇవాళ విలువ వేస్తుంది. ప్రతి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మరి ఏ పేదలకు చెందుతుంది ఈ ఆదాయము? ఏ పేదలు ముస్లిం పేదలు చెందుతున్నది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 77,000 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవాళ ప్రతి సంవత్సరము 1000 కోట్ల ఆదాయం వస్తుంది దీని ద్వారా రావాలి. ఇవాళ కేవలం 20% మాత్రమే దర్గాలు మసీదులు మాత్రం ఉన్నాయి, మిగతా ఏడవైనాయి. మరి ఏ ముస్లిం పేదలకు చెందుతున్నది? ఇవాళ కేవలం ఓవైసీ లాంటి కుటుంబాలు, అటువంటి కుటుంబాలు బీఆర్ఎస్లో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి. వాళ్లకు మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప ఈ ఆస్తుపాస్తులతోని ఇవాళ ఏ ముస్లిం పేద కుటుంబాలకు ఆస్తులు వాస్తులు జరుగుతుంది. ఇవాళ ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు ఎంత ఘోరమైన చట్టం అంటే ఇది. ఇప్పుడు మీకు నాకు చిన్న గొడవ జరుగుతుంది, నాకున్న ఒక ముస్లిం వ్యక్తికి గొడవ జరుగుతుంది ల్యాండ్ విషయంలో. నాకు టైటిల్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆయనకి ఏం టైటిల్ ఉండదు. ఆయన పోయి నేను వక్ఫ్కి ఇస్తున్నా అంటే కథం వక్ఫ్ ల్యాండ్ అది, నా టైటిల్ పనిచేయదు. ఇక టైటిల్ లేకుండా కూడా వక్ఫ్ ల్యాండ్ అవుతుంది, టైటిల్ ఉంటే నాకేం న్యాయం జరిగేది. వాళ్ళు ఇంత వాదిస్తున్నారు. అయోధ్యలో హిందువుల ఆరాధ్య రామాలయం, రాముడు జన్మించిన స్థలంలో రామమందిరం నిర్మించడానికి ఎన్ని కష్టాలు పడ్డాం. అప్పుడు ఏం ప్రశ్నించారు వీళ్ళు? రాముడు ఆన్నే పుట్టిండా, రాముడు పుట్టిన గ్యారెంటీ ఏంది అన్నారు వీళ్ళు. రామునికే గ్యారెంటీ అడిగారు. ఇప్పుడు ఏం గ్యారెంటీ లేకుండా ఆధార్ లేకుండా వక్ఫ్ భూమి అంటే వక్ఫ్ భూమి అయిపోతుంది. అది ఇదెక్కడ న్యాయం? అక్కడ అయింది ఏది మన తమిళనాడులో తిరుచిరాపల్లిలో 1500 నాటి పురాతన చంద్రశేఖర ఆలయం, ఆ భూమిని వక్ఫ్ భూమి క్లెయిమ్ చేస్తున్నారు. దానిలో హర్యానాలో గురుద్వారా భూమిలో కూడా వక్ఫ్ భూములు అంటున్నారు హరిద్వారాలో. కర్ణాటకలో లింగాలకు సంబంధించిన వ్యవసాయ భూమిని వక్ఫ్ భూమి అంటున్నారు. కేరళలో క్రైస్తవ మతానికి సంబంధించిన మత్స్యకారుల భూమిని కూడా వక్ఫ్ భూమి అంటున్నారు. ఇక్కడ చేవెళ్లలో కానీ, వికారాబాద్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ ఇక్కడ అనేక భూములు వక్ఫ్ భూములు అంటున్నారు. లాస్ట్కు నేను ఒక ముస్లిం లీడర్ ఏం చేసిండు, పార్లమెంటు ఏర్పాటు కూడా వక్ఫ్ భూమిది అన్నట. దేవాదాయ భూములకు ఒక ఎండోమెంట్ ఉన్నది, ఎండోమెంట్ ఆస్తులను కాపాడుతున్నది. ఎండోమెంట్ ఆస్తులను దేవాదాయ భూములను కబ్జా చేస్తే ఆక్రమించుకోవాల్సిందే. నేనేమంటున్నానంటే హైడ్రా పేరుతోనే హంగామా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నట్టే, మీకు ధైర్యము దమ్ముంటే, నీతి నిజాయితీ మీ దగ్గర ఉంటే చలో తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ భూమి ఎంత, ఎవరి ఆధునంలో ఎంతున్నది, ఎన్ని కోట్ల విలువైన ఆస్తి, దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఈ ఆదాయం ద్వారా ఎంతమంది ముస్లిం పేదలకు న్యాయం జరుగుతుందో చెప్పండి మరి అదన్నా. అది చెప్పండి అదన్నా. దమ్ముందా? అంత దమ్ముందా? మరి హాస్పిటల్ కట్టిర్రు, సరే హాస్పిటల్ కట్టిరంటే పేదలకు ఉచిత వైద్యం అంటే ఆడ పైసలు చెప్పడే. హాస్పిటల్ కట్టుకున్నారు, వైద్యం ఫ్రీ అందిస్తలేరు.
పేదోని సాయం చేస్తున్నారు. ఉల్టా ఏమిస్తున్నారు? దేశానికి బెనిఫిట్ బోనస్ టెర్రరిస్టులు ఇస్తున్నారు. హాస్పిటల్లో టెర్రరిస్ట్ రావాలని కనిపించి వాళ్ళని దేశానికి అప్పచెప్తున్నారు ఇవాళ. మరి ఈ విషయంలో చర్చ జరగకుండా ఇది ఒక మత రంగు ములిపి ఏదో విధ్వంసాలు చేస్తారంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ బెంగాల్ లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే హైడ్రాను ఉత్సాహం చూపేటువంటి ప్రభుత్వము దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి, విచారణ జరపాలని కోరుతున్నాను. నేను మొత్తం డీటెయిల్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి కదా. తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడెక్కడ మొత్తం డీటెయిల్ రిపోర్టు ఆల్రెడీ ఉన్నది. దాని నుంచి వివరంగా శ్వేతపత్రం విడుదల చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఇది కానీ దేశం ఫస్ట్ కానీ దీన్ని ఇష్యూ డైవర్ట్ అదన్న. అది కాంగ్రెస్ పార్టీ పెడుతున్న మీటింగ్. అది కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పెడుతున్న మీటింగు. వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు ముగ్గురు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం. ఇప్పుడు లోకల్ పార్టీ ఎలక్షన్స్లో ఏం చేస్తున్నారు? మా గౌతమ్ గారి మీద ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తలేదు. ఇవాళ వీళ్ళిద్దరు కలిసి నిన్న అంటున్నారట. నిన్న రాహుల్ గాంధీ గారు ఇంటర్నల్ మీటింగ్లో రాహుల్ గాంధీ గారట ఎంఐఎం పార్టీకి దూరం ఉండాలని చెప్పి కోరిండట. నేను ఏమిటంటే ఎంఐఎం పార్టీకి దూరం ఉండాలని కోరితే మీరు ఓటింగ్కు దూరం కావద్దు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్కు దూరం ఉండి డ్రామాలు ఆడితే మీరు ఎంఐఎం పార్టీకి దూరం ఉన్నట్టు కాదు. మీరు ఓటింగ్లో పాల్గొని ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తేనే మీరు ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం. ఓటింగ్లో పాల్గొని ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తేనే మీరు ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం అన్నట్టు. లేకుంటే మేము ఓటింగ్ దూరం ఉన్నాం అంటే హిందూ సమాజం ఆలోచిస్తారు. మీ సంగతి ఏందో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే మా ప్రచారాస్త్రం. ఇది నేను మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ కార్పొరేటర్లకు, మీరు మీ ఆత్మను చంపుకొని మీకు ఇష్టం లేకున్నా కూడా అధిష్టానం చెప్పిందని చెప్పి మీరు ఎంఐఎం పార్టీకి ఇట్లా ఓటేస్తే, లేకుంటే ఓటింగ్ పాల్గొనడం దూరంగా ఉంటే మిమ్మల్ని మీ డివిజన్లలో హిందూ సమాజం క్షమించదు. భవిష్యత్తులో నెక్స్ట్ జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు లాపతా అవుతారు, మీరు అడ్రస్ గల్లది అవుతారు, మీరు రాసిపెట్టుకోండి. నేను చెప్పిన జరిగే అట్లా జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అధికార పార్టీ శాంతి భద్రతను కాపాడాల్సిన అధికార పార్టీ ఇలాంటి సంఘ విద్వేషక్తులను పెంచిపోయించే ప్రయత్నం చేస్తే రేపు లా అండ్ ఆర్డర్ ఎవరు కాపాడాలి? కాబట్టి దాని బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించేస్తుంది. సార్ ధన్యవాదాలు అన్న. సార్